హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ వినయ్. రోజు మన టాపిక్ వచ్చేసరికి యాంబియంట్ కంప్యూటింగ్. ఈ యాంబియంట్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఇది మన జీవితాలను ఎలా మార్చబోతుంది, మనం దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు, ఇదన్నిటి గురించి నేను ఈ వీడియోలో మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు ఎప్పుడైనా ఊహించారా, మనం టెక్నాలజీని టచ్ చేయకుండా మన వెంటనే ఉండి పనిచేసేలా ఒక రోజు వస్తుందని? స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ అవసరం లేకుండా టెక్నాలజీ మన చుట్టూ ఉండి మన ఇమాజినేషన్ని గ్రహించి ముందుగానే పనిచేస్తే ఎలా ఉంటుంది? సో వినడానికే థ్రిల్లింగ్గా ఉంది కదా. దీన్నే మనం యాంబియంట్ కంప్యూటింగ్ అంటాం. క్లియర్గా అసలు యాంబియంట్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే, మన చుట్టూ సరౌండింగ్స్లో ఉన్న టెక్నాలజీ మన అవసరాలను ముందే గ్రహించి మనకు తెలియకుండానే వర్క్ చేయడం లేదా పని చేయడం, దీన్నే యాంబియంట్ కంప్యూటింగ్ అంటాం. అడ్వాంటేజెస్ ఆఫ్ యాంబియంట్ కంప్యూటింగ్. ఇది 3 ప్రధాన టెక్నాలజీల ద్వారా పనిచేస్తుంది. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మన మాటల్ని పనుల్ని అర్థం చేసుకోవడం దీని పని. అండ్ నెక్స్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇది డిఫరెంట్ డివైజ్లు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యేలా పనిచేస్తుంది. అలాగే నెంబర్ 3 క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఎక్కడి నుంచైనా ప్రాసెస్ చేయడం దీని బాధ్యత. యాంబియంట్ కంప్యూటింగ్ ఎగ్జాంపుల్స్ ఇన్ రియల్ లైఫ్. ఈ టెక్నాలజీ వల్ల మనం బయట నుండి ఇంటికి చేరే ముందే లైట్స్, ఏసీ, ఫ్యాన్ ఇలా అన్నీ ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి. అలాగే ఒకసారి మీ నోటితో అలెక్సా మై రూమ్ టెంపరేచర్ 22 degreesకి సెట్ చేయి అనగానే ఆటోమేటిక్గా అది 22 degreesకి సెట్ చేస్తుంది. అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, డ్రైవింగ్ అవసరం లేకుండా మన గమ్యస్థానం వరకు తీసుకెళ్లే కార్లు అవైలబుల్గా ఉంటాయి. జస్ట్ మీరు కారులోకి ఎంట్రీ ఇచ్చాక మీరు ఎక్కడికి వెళ్ళాలో మీరు ఇమాజిన్ చేసుకుంటే చాలు, మీ మనసులో అనుకోగానే అది మీ డెస్టినేషన్ వరకు ఆటోమేటిక్గా తీసుకెళ్తుంది. అలాగే హెల్త్ కేర్ అండ్ ఫిట్నెస్, స్మార్ట్ వాచ్లు మన హార్ట్ బీట్, నిద్ర ఇలా ఈ సమయాలని ట్రాక్ చేసి హెల్త్ అప్డేట్స్ ఇస్తాయి. అలాగే ఏఐ డాక్టర్లు మన ఆరోగ్య సమస్యలు ముందుగానే గుర్తించి సలహాలు ఇస్తాయి. మీ యొక్క ఆఫీస్ మీటింగ్స్ ఆటోమేటిక్గా షెడ్యూల్ అవుతాయి. వర్చువల్ అసిస్టెంట్స్ మన పనిని ఈజీగా చేసేస్తారు. అలాగే ఈ యాంబియంట్ కంప్యూటింగ్ అందించే ప్రయోజనాలు ఒకసారి కానీ చూసుకుంటే, మన పనులను ఆటోమేటిక్గా చేయడం వల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది. టెక్నాలజీ మన అభిరుచులకు అనుగుణంగా మారిపోతుంది. మానవ ప్రయత్నాన్ని తగ్గించి లైఫ్ అనేది ఈజీ చేస్తుంది. హ్యూమన్స్ చేయలేని ఎన్నో పనుల్ని వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది ఆటోమేటిక్గా కంప్లీట్ చేస్తుంది. ఈ టెక్నాలజీ అనేది విలేజెస్లో కూడా ఎక్కువగా అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ టెక్నాలజీ వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్. సో ఈ యాంబియంట్ టెక్నాలజీ వల్ల ఎన్నైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అన్నే ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా? ప్రైవసీ ఇష్యూస్, మన పర్సనల్ డేటా అనేది హ్యాకింగ్కు గురయ్యే అవకాశం ఉంది. టెక్ అడిక్షన్, మనం టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడిపోతుంటాం. సో ఇన్ ఫ్యూచర్ మన ఫ్రిడ్జ్లు, కార్స్ ఇవన్నీ కూడా వాటంతా అవి మాట్లాడుకునే రోజు ఒకటి వస్తుంది. హాస్పిటల్స్ లో ఏఐ డాక్టర్లు, రోబోలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మన ఆలోచనల్ని కూడా టెక్నాలజీ సెన్సార్ ద్వారా గ్రహించగలుగుతుంది. మీరు కూడా ఈ యాంబియంట్ కంప్యూటింగ్ ని ఉపయోగించుకునే రోజు చాలా తొందరగానే ఉందండి. సో చూశారు కదా, ఈ యాంబియంట్ కంప్యూటింగ్ గురించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఎలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే షేర్ చేయండి. వాయిస్ లవ్ యూ.